మన ఆశీర్వాదమునకు కారణభూతుడు, మన ఫలింపుకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమే ఘనపరచబడును గాక. దేవుని ప్రియ బిడ్డలందరికీ వందనాలు. మన యందు దేవుని యొక్క ప్రేమ విస్తరించుట ద్వారా, దేవుడు మనలను ప్రేమించుట ద్వారా మనలో ఆయన సంతోష సమాధానాన్ని నిండుగా కలుగజేస్తున్నాడు. దేవుని బట్టి మనకు ఆనందము, దేవునితో మనకు సంతోషము కలుగుతున్నది అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంటది. మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుడు మనకు తన ప్రియ బిడ్డలకు ఇస్తున్నటువంటి సూచన లేదా వాగ్దానం. దేవునికి మన యందు సంతోషము కలిగి ఉండాలట. అందును బట్టి, దేవునిని బట్టి మనలో ఉన్న సంతోషము అవ్వాలి అని ఆయన మనకు ఈ విశేషమైన మాటలు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఆయన మనలను ప్రేమించిన ప్రకారం మనము కూడా ఒకరినొకరులను ప్రేమించుకొనుట ద్వారా మనము సంతోషాన్ని పరిపూర్ణము చేసుకుంటాం. దేవుని యొక్క మాటలు మనము ఆలకించుట ద్వారా మన సంతోషాన్ని పరిపూర్ణము చేసుకోవటానికి ఆయన అవకాశం ఇస్తాడు. మన యందు ఆయన సంతోషం ఉండాలని, మన సంతోషము పరిపూర్ణము కావాలని దేవుడు తన మాటలను మనతో తెలియజేస్తున్నాడు. ఆయన చెప్తున్నటువంటి మొదటి మాట ఏమిటి అంటే, ఆయన ద్రాక్షావల్లి అయితే మనము తీగలం. ద్రాక్షావల్లికి అంటు కట్టబడి ఉన్నటువంటి ఈ తీగలు ఎంతగా నిలిచి ఉంటాయో అంతగా మనము ఫలిస్తాం. ఈ ద్రాక్షావల్లిలోని సామర్థ్యాన్ని మనము పొందుట ద్వారా, మనము బహుగా ఫలించుట ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అని ప్రభువారు చెప్తున్నాడు. ఆయన ద్రాక్షావల్లి అయితే ఆ ద్రాక్షావల్లికి కట్టబడినటువంటి తీగలము మనమైతే, ఆ తీగలు మనము అలానే ఉంటే ఆయనలోని మాధుర్యాన్ని, ఆయనలోని ప్రేమను మనము పొంది మనము ఫలిస్తాం. ఎంతగా ఫలిస్తామంటే ఆ ప్రేమను ఆస్వాదించిన దానిని బట్టి మనం అంతగా ఫలిస్తాం. ఆ ఫలించినటువంటి మనము దేవునిని మహిమపరుస్తాం. ఆ మహిమను బట్టి మనలో సంతోషము పరిపూర్ణమవుతుంది అని ఈ ఒకదానికొకటి కనెక్ట్ చేయబడినటువంటి మాటలు మనకు తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు మన సంతోషము గురించి, ఆనందము గురించి చక్కగా చెప్తుంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో ఉంటది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ప్రభువుతో ఆనందించుడి, ప్రభువు యొద్ద ఆనందించుడి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. ఒక మనిషి యొక్క, ఒక వ్యక్తి యొక్క సంతోషము ప్రభువుతో ఉంటే, ప్రభువు నందుంటే, ప్రభు వద్ద ఉంటే అది నెరవేరుతుంది అని ఈ యొక్క భక్తి పరుని ద్వారా మనకు వస్తున్నటువంటి సూచన. ఎల్లప్పుడూ సంతోషించగలము. ఎప్పుడు అంటే ఆయనతో ఉంటే, ఆయన యందుంటే, ఆయనను మనము కలిగి ఉంటే అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక సూచన ఉంటుంది. ఏమని అంటే,
నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రభువారు అంటున్నాడు, నేను మీ యొద్దకు వస్తున్నాను, నేను మీ యొద్దకు వచ్చుచున్న దానిని బట్టి వారి యందు సంతోషము పరిపూర్ణమగునట్లు ఈయన లోకములో ఈ మాటలు చెప్తున్నాడు. మన సంతోషము పరిపూర్ణం అవ్వాలి అంటే దేవుని యందు ఆనందించుట ద్వారా జరుగుతుంది. మన సంతోషము పరిపూర్ణం అవ్వాలి అంటే ప్రభువారు మనతో ఉన్నందువల్ల, మన యొద్ద ఉన్నందువల్ల వస్తున్నది అని మనము ఈ మాటలను బట్టి గ్రహించగలం. క్రీస్తు లేకుండా, ప్రభు మనతో లేకుండా, మన యందు లేకుండా మనము సంతోషించటానికి ఆస్కారము లేదు అని మనము గమనించాలి. ఇదే మాట 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఎలా ఉంటుంది? మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయుచున్నాము. మనము ఒకరినొకరకు దేవుని గురించి చెప్పుచున్నందు వలన మనలో సంతోషం ఉంటదట. అక్కడ పై మాటలో రాయబడి ఉంటది, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన వాటిని వినిన వాటిని మీకు తెలియచేయుచున్నాము. యోహాను భక్తుడు అంటున్నాడు, మన మధ్య ఉన్న సహవాసాన్ని బట్టి, మనము ఒకరికొకరము చెప్పుకున్న దానిని బట్టి, సాక్ష్యం ఇస్తున్న దానిని బట్టి, దేవుని గురించి చెప్పిన మాటలను బట్టి, మనము చూచిన దానిని విన్న దానిని మనము ఒకరికొకరము తెలియచేయుట ద్వారా, ఇంకా కంటిన్యూషన్ అంటున్నాడు, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అందును బట్టి మన సంతోషము పరిపూర్ణమగుటకై ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను, మీతో వ్రాయుచున్నాను అంటున్నాడు. ఎవరైతే సంతోషాన్ని పరిపూర్ణము చేయదలుచుకుంటారో, ఎవరైతే సంతోషాన్ని మిక్కుటంగా హెచ్చింపదలుచుకున్నారో, వారు చేయవలసినటువంటి ఆత్మీయ కార్యక్రమాలు ఏంటంటే యేసునందు ఆనందించాలి, దేవునితో ఆనందించాలి, దేవుని యొద్ద సంతోషించాలి. యేసుతో ఆనందించడం ద్వారా మన సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆయన మన యొద్దకు వచ్చుట ద్వారా మన సంతోషము పరిపూర్ణమవుతుంది. ఆయన గురించి మనము సాక్ష్యం ఇచ్చుట ద్వారా మన సంతోషము పరిపూర్ణమవుతుంది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువారు ఒక ఉపమానాన్ని మనుషులకు చెప్తాడు. మనుషులు ఉన్నటువంటి ఒక ఉపమానాన్ని లూకాసు వార్తలో ఆయన తెలియజేస్తూ అంటాడు. చూడండి, 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనం నుండి చక్కగా రాయబడినటువంటి మాట. ఏమని రాస్తాడంటే, తండ్రి తన సంతోషాన్ని తెలియజేస్తా ఉంటాడు. అక్కడ చెప్పబడేటువంటి మాట, తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిరిగి సంతోషించదము. ఎందుకు? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పెను. అంతట వారు సంతోషపడసాగిరి. ప్రభువారు లేదా దేవుని యొక్క సంతోషమట తప్పిపోయి, గాడి తప్పి తిరిగి దేవుని యొద్దకు వచ్చినటువంటి తన బిడ్డలను చూసి, ఒక వ్యక్తి బాప్తిజము తీసుకొని రక్షణ పొందితే, మారు మనసు పొందితే, వారిని బట్టి పరలోకమందు ఆనందము కలిగిద్దట. పరలోకమునందు ఆనందము కలిగిద్దట. ప్రభు వద్దకు చేరిన వారిని బట్టి ఆనందము కలుగుతుంది. దేవుడిని ఆనందింప చేయటానికి మనం చేసే ఒకే ఒక కార్యం ఏంటంటే, మన పాప జీవితాలను వదిలివేసి దేవుని దగ్గరకు
చేరితే ఆయన బహుగా సంతోషిస్తాడు. తన సంతోషాన్ని తన సమూహముతో ఆయన పంచుకుంటాడు. ఇక్కడ ఈ తండ్రి తప్పిపోయిన తన చిన్న కుమారుడు తన దగ్గరకు వచ్చినప్పుడు తన దాసులతో కలిసి విందు చేసి ఆ కుమారుడికి ప్రశస్త వస్త్రములు ఉంగరము తొడిగి ఎంత సంతోషపడతాడో సమూహముతో, ఒక పాపి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని రక్షణ పొంది ఆయన యొద్దకు చేరితే, ఆయన యొక్క బిడ్డలుగా ఎంచబడితే ఆయన బహుగా తన సమూహముతో సంతోషిస్తాడు. ఈ కార్యము చేయుటకు మనము ఎంతగా సిద్ధపడి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. తప్పిపోవటము మానవ జన్మ ఎత్తిన దానిని బట్టి తప్పదు, కానీ తిరిగి రావటమే ప్రత్యేకత. దావీదు అనేక పర్యాయాలు తన పాపమును గురించి బహుమదన పడ్డాడు, కానీ అతడు బహుగా పశ్చాత్తాపం పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునిని సంతోషింప చేయటానికి పశ్చాత్తాపము దావీదు చక్కగా తన కీర్తనలో రాసినట్లుగా మనకు తెలుసు. దేవుడిని సంతోషింప చేయటానికి మనలో ఉన్నటువంటి పాపమును మనము కోల్పోవటానికి మనం చేసే ఒకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఏంటంటే దేవుడిని సంతోషింపచేసే పని పాపములను గురించి పశ్చాత్తాపము. 51వ కీర్తన 2వ అధ్యాయములు అంటాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి అంటున్నాడు. తన పాపములను గురించి పశ్చాత్తాపడుతూ దేవుణ్ణి సంతోషింప పెట్టాలని దావీదు భక్తుని యొక్క ఆలోచన. అదే కీర్తనలో 17వ వచనంలో అంటాడు ఆయన, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడు విరిగి నలిగిన హృదయం గురించి ఆసక్తి కలిగినటువంటి వానిగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని బట్టి ఆయన సంతోషించేవానిగా ఉన్నాడు అని మనం గుర్తెరగాలి. దేవుడిని సంతోషింప చేయటానికి, మనము సంతోషంలో పరిపూర్ణులవటానికి మనము ప్రభువుతో అంటగట్టబడేటువంటి విషయము దాగి ఉన్నది. అది కాకుండా మనం ఈ వేరే ప్రయత్నాలు ఏమి చేసినా కానీ ఆయనకు ఇష్టం ఉండదు. మన బలులు ఆయనకి ఇష్టం ఉండదు. మనస్సును విరగగొట్టుకొని బలిస్తేనే ఆయనకి ఇష్టం. అందుకనే దేవుడు యెషయా గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు, మీ పాపములను బట్టి దోషములను బట్టి అంటాడు ఆయన 1వ అధ్యాయము 18వ వచనంలో, రండి మన వివాదము తీర్చుకుందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అంటున్నాడు. మనము భూమి మీద మంచి పదార్థములు అనుభవించాలంటే, మన సంతోషము పరిపూర్ణము కావాలి అంటే, ప్రభువారు మనలను సంతోషింప చేయాలి అంటే, మనము మన పాపములను ఒప్పుకోవాల్సిన వారమై ఉండాం. మన దోషములను ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇదే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి అగాధం అంటాడు. ఇదే మన సంతోషానికి ఇది ఆటంకం అంట. కేవలము మన పాపములను ఒప్పుకొని అంగీకరించినందువలన మనము బహుగా సంతోషింపగలము. అప్పుడు ఆయన మనలో ఉల్లాసాన్ని ఆయన విస్తరింపజేస్తాడు. 61వ అధ్యాయము యెషయా గ్రంథంలో 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది, సియోనులో దిక్కుంచు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతి పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును,
భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నీవు అంగలార్పులో ఉంటే, దుఃఖములో ఉంటే, బూడిద ధరించే స్థితిలో ఉంటే ఆయన నీకు ఉల్లాస వస్త్రములు, ఆనంద వస్త్రములు, స్తుతి వస్త్రములు ధరింపజేసేవాడై ఉన్నాడు. ఎప్పుడు అంటే దేవుని యందు మారు మనసు పశ్చాత్తాపాన్ని మనము పొందినందువలన. దేవుడు ఎప్పుడైతే సిద్ధహస్తుడై ఉన్నాడో ఆ సిద్ధతముగా ఉన్న ఆ పరిస్థితిని మనం అంగీకరించే వారముగా ఉండాలి. దేవుడైతే మన పాపములను, దోషములను కడిగి వేయటానికి సిద్ధపడి ఉన్నాడు. కేవలము మనము ఆయన దగ్గరకు చేరుటకే మనము అవసరమై ఉన్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తెలియబడినటువంటి సూత్రాలు 3. 1, మన పాపముల నిమిత్తమై ఆ బుద్ధి వచ్చి తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుడుగా తండ్రి వద్దకు చేరుట మొదటిది. 2వది, క్రీస్తుతో నిరంతరము అంటు కట్టబడి ఉండుట. ద్రాక్షవల్లి మానుకు తీగ అంటు కట్టబడినట్లు. 3, ఆ అంటు నిరంతరము ఆయనతో ఉండుట. 4, ఫలించుట, బహుగా ఫలించుట. మనము రక్షణ పొంది మనము బాప్తిజం తీసుకుంటే మనము ఫలించినట్లు లెక్క. మనము సువార్త బోధించి అనేక నశించే ఆత్మలను మనము దేవుని వైపు నడిపించి రక్షణలోకి ప్రవేశింపజేస్తే మనము బహుగా బహుగా ఫలించుట, దేవుడిని మహిమపరచజేయట, మన యొక్క సంతోషము పరిపూర్ణమగుట. 4, దేవుని యొక్క సువార్త లేఖనాలను మనము పదే పదే ధ్యానించుట ద్వారా మనము పరిపూర్ణము అగుట, మన సంతోషములో పరిపూర్ణత పొందుట. ఆయన వ్రాసినటువంటి లేఖనాలను మనము ఇతరులతో పంచుకొనుట ద్వారా మన ఆనందాన్ని మరి ఎక్కువగా పరిపూర్ణము చేసుకొనుట, మన ఆనందము పరిపూర్ణము చేసుకోవటం, మన సంతోషము సమృద్ధి చేసుకోవటం దేవునితో దాగి ఉన్నటువంటి సహవాసం. ఎంతగా ఆయనతో సహకరిస్తే అంతగా మనము సంతోష సమాధానము పొందుతాం. యేసు ప్రభువారు సువార్త ప్రకటించినటువంటి 3.5 సంవత్సరాలలో ఆయన యోదయ, సమరయ, గలిలియా ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఆయనను వెంబడించినటువంటి అనేకులు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చూసినటువంటి వారు, ఆయన ద్వారా స్వస్థత పొందినటువంటి వారు సంతోషించుచు తిరిగి వెళ్ళారు. ఆయన పుట్టుకతో మొదలుపెట్టిన సంతోషము ఆయన స్వస్థత పొందినటువంటి వారు తిరిగి తమ సొంత వారి దగ్గరికి వెళ్ళే వరకు చెప్పబడినటువంటి మాట. చాలా చోట్ల ఈ మాట ఉంటది, వారు సంతోషించుచు తిరిగి వెళ్ళిరి అని. ప్రభువు వారు పుట్టిన సమయంలో గొర్రెల కాపరులు ఆ యొక్క శిశువును సందర్శించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు తమలో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గురించి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వారు స్తోత్రము చేయుచు, దేవునిని దర్శించిన మొదటిలోనే వారు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని రాయబడింది. అలానే స్వస్థత పొందినటువంటి అనేక మంది దేవుని స్వస్థతను చూసి సంతోషించుచు తిరిగి వెళ్ళిన మాటలు మనం చూస్తాం. శృంగారమును దేవాలయము దగ్గర యేసుక్రీస్తు శక్తి కలిగిన నామము ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యములను పొందినటువంటి ఆ కుంటివాడైనటువంటి భిక్షగాడు బలము పొందిన వాడై లేచి వెళ్ళి సంతోషించుచు గంతులు వేస్తూ ఆయన వెళ్ళినట్లుగా చూస్తున్నాం. పుట్టు గుడ్డివాడు తన చూపు పొందిన తర్వాత స్వస్థతను బట్టి సంతోషించినట్లు తెలుస్తుంది. దేవునితో సంతోషం, దేవుని యొద్ద సంతోషం, దేవుని యొద్ద సంతోషాన్ని మనము ఈ రీతిగా పొందటానికి అవకాశం ఉంది. సహవాసములో, సంఘములో చేరి
సహవాస కార్యక్రమంలో ఉల్లాసముతో ఉత్సాహముతో దేవునిని కీర్తించటం ద్వారా, దేవునిని హెచ్చించడం ద్వారా సంతోషము మనము అనుభవించవచ్చు. యేసు క్రీస్తుని స్తోత్రించటం ద్వారా మనము ఆనందమైనటువంటి స్థితిలో ఉండటము లేఖనాల్లో అనేక చోట్ల మనము రుజువులు చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బలహీనుడవై ఉన్నప్పుడు, శ్రమలో దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు ద్వారా నువ్వు సంతోషము పొందగోరితే నీవు ఆయనతో ఉండవలసినటువంటి అవసరమైనది. ఆయనతో అంటుగట్టవలసిన వారమై ఉన్నాం. చూడండి, లేఖనాలు గనక చూస్తే 22వ కీర్తనల్లో రాయబడినటువంటి మాట, మొదటి వచనం, యెహోవా మందిరముకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరానికి మనము వెళదాము అని నాతో జనులు అన్నప్పుడు నాకు ఏమి కలిగిందంటే సంతోషము కలిగింది అంటున్నాడు. నేను సంతోషము కలుగుటకు క్రీస్తు యొక్క మందిరానికి వెళ్ళాలి అనేది, అక్కడ క్రీస్తు ఇక్కడ సన్నిధిలో ఐక్యత కలిగి సహవాసము కలిగి ఉండట మనకెంతో మనోహరము అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు బిడ్డలందరితో కలిసి సహవాసము చేయట ఎంతో మనోహరము. క్రీస్తు మందిరములోకి ప్రవేశించినప్పుడు నాకు బహుగా సంతోషము కలిగినది అంటున్నాడు భక్తుడు. దేవుని ద్వారా సంతోషము పొందటానికి అనేకమైనటువంటి లేఖనాలను మనము చూస్తున్నాం. కీర్తనాకారుడు రాసినటువంటి చివరి కీర్తనంతా ఆయనను స్తుతించుట ద్వారా, ఆయనను హెచ్చించుట ద్వారా, ఆయనను ఘనపరచుట ద్వారా మనము బహుగా సంతోషించగలమంట. ఎందుకంటే ప్రభువు దేవుడు మన యందు ప్రీతి గలవాడు. మనకు దేవుని యందు ప్రీతి ఉంది కాబట్టే మన సంతోషము బహుగా పొరించు. కీర్తనాకారుడు 149వ కీర్తన 5వ వచనంలో అంటాడు, యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడు. ప్రీతి కలవాడు కాబట్టి ఆయనను మనము సంతోషంతో స్తుతించాలి, గణపరచాలి, హెచ్చించాలి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క అంశము ద్వారా మన సంతోషాన్ని పరిపూర్ణము చేసుకొనుటకు దేవుడు కొన్ని ఆత్మీయ మర్మాలను మనతో తెలియజేశాడు. అదేమిటి అంటే, దేవుని యొక్క ఆలయములోకి వెళ్ళుట లేదా దేవుని యొక్క సన్నిధిలోకి ప్రవేశించుట. రెండవదిగా దేవునితో సహవాసము చేయుట. మూడవదిగా దేవుని బిడ్డలతో సహవాసము చేయుట. నాలుగవదిగా దేవునితో నిరంతరము తొట్టుపడనటువంటి విశ్వాసము కలిగి ఉండుట. నాలుగవదిగా తప్పిపోయినటువంటి తిరిగి పొంది తండ్రి యొద్దకు చేరి తండ్రిని సంతోషపడుచుట. చివరిగా దేవుని యొక్క తప్పిదాల ద్వారా మనము దేవుని ద్వారా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మార్చబడి ఆయన సమూహాన్ని కూడా ఆనందింపజేయటం ద్వారా ఈ రీతిగా దేవుని యొక్క కృపను పొంది ఆయనను సంతోషభరితులను చేస్తూ మహిమపరుస్తూ మన సంతోషాన్ని పరిపూర్ణము చేసే రీతిగా మన ఆత్మీయ ప్రయాణం ఉండాలని దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ కృపకై వందనాలు. మా ద్వారా మీరు మీ దేవదూతల సమూహముతో సంతోషపడుటకు ఇష్టలై ఉండగా మా సంతోషము పరిపూర్ణము చేయుటకు అభీష్టము కలిగిన వారై ఉన్నారు. నీ యొక్క మందిరములోకి మేము ప్రవేశించుట ద్వారా సంతోషము పరిపూర్ణము చేసుకోగలం. నీ సహవాసములో, నీ యొక్క సన్నిధిలో మా ఆత్మీయ సహోదరులతో ఐక్యత కలిగి ఉండట ద్వారా మా మనసులను మనోహరమైన సంతోషము పొందగలం. తప్పిపోయినటువంటి మా విశ్వాసాన్ని, మా పాపపు జీవితాన్ని మారు మనసు పొంది రక్షణలో ప్రవేశించడం ద్వారా
పరలోకములో ఆనందింప చేయగలిగినటువంటి వారం. నీతో అంటగొట్టబడుట ద్వారా నీ యొక్క శ్రేష్టమైనటువంటి స్వారూప్యము పొందుట ద్వారా మమ్ములను మేము పరిపూర్ణమైన సంతోషపరుచుకోగలిగిన వారమై ఉన్నాం. అట్టి రీతిగా రూపాంతరము పొందుటకు మమ్ములను బలపరచండి. మమ్ములను మీరు మరలా ఆత్మీయ రూపములోకి సృష్టించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.